నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్తో మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేస్తుందని చెప్పి వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. మరి ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిందంటూ వైసీపీ చెప్తుంది. మరి నిజంగానే ఈ కార్యక్రమం సక్సెస్ అయిందా? అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. పీపీపీ మోడల్లో కాలేజెస్ని ప్రైవేటీకరణ చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నారు. ఈవెన్ నర్సీపట్నం కాలేజీని పర్యటించి వచ్చారు కూడా. మరి ఆయన ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాం, మరి సూపర్ సక్సెస్ అయిందని చెప్పి వైసీపీ వాళ్ళందరూ చెప్తున్నారు. అసలు ఏంటి పరిస్థితి ఏంటి? నిజంగానే సక్సెస్ అయిందా? అసలు ఈ కార్యక్రమం ఎలా జరిగింది? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి సార్? ఏదైనా సరే ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి అంటే వాస్తవాల ఆధారంగా నిర్మిస్తే అది సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్రజా ఉద్యమమైనా అంతే, అట్లాగే స్టార్ట్ అవుతుంది. వాస్తవాలు ఉంటే దాన్ని ప్రజలకి చెబితే ప్రజలు వాటిని విశ్వసిస్తే నీతో పాటు కలిసి వస్తారు. నువ్వు చెప్పేది బేసిక్గానే అబద్ధం. మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయటం లేదు, ఇది వాస్తవం. నువ్వేం చెప్తున్నావు? ప్రైవేటు యాజమాన్యాలకి ఇచ్చేస్తున్నారు నేను తెచ్చిన మెడికల్ కాలేజీలని అని చెప్తున్నావు, విచ్ ఈజ్ రాంగ్. బేసికల్లీ నువ్వు 17 మెడికల్ కాలేజీలని నేను కట్టిన మెడికల్ కాలేజీలని చంద్రబాబు నాయుడు ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నాడు అని చెప్పటమే బేసికల్లీ రాంగ్. ఎందుకు అంటే అక్కడ కట్టింది అరాకొరగా, కంప్లీట్గా పూర్తి అయిపోయింది. రెండు కాలేజీలు ఉన్నాయి, సగం కంప్లీట్ అయినవి ఇంకొక 2 కాలేజీలు ఉన్నాయి. నీకు 17 మెడికల్ కాలేజీల్లో 4 కాలేజీలు అయిపోతే ఇంకా ఎన్ని ఉంటాయి? నువ్వు ఎప్పటికీ అసలు నువ్వు అధికారంలో ఉండగా నువ్వు వాటిని కట్టడానికి ఏమైనా ప్రయత్నం చేశావా? వాటిని కంప్లీట్ చేయటానికి నువ్వు ఏదైనా చర్య తీసుకున్నావా? నువ్వు ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాని మీద అంటే ఆ కాలేజీలని అడ్డం పెట్టుకొని తెచ్చుకున్న అప్పులని కూడా పప్పు బెల్లాల్లాగా తినేసిన నువ్వు ఈ రోజునొచ్చి ప్రైవేటు వాళ్ళకి అప్పగిచ్చేస్తున్నారు అన్న ఒక తప్పుడు ప్రచారం చేసుకుంటూ తిరిగితే అది ఉద్యమం అవుతుందా? అది ఉద్యమం అవ్వటానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే నువ్వు చెప్తున్నదే బేసికల్గా తప్పు. అక్కడ ఇస్తున్నది పీపీపీ మోడల్. పీపీపీ మోడల్ అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు, కానీ తెలియనట్టు మూర్ఘంగా వాదిస్తాడు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, పీపీపీ మోడల్ అంటే మీకు అక్కడ స్థలం కేటాయించారు అనుకోండి, మెడికల్ కాలేజీకి స్థలం. ఆ స్థలం గవర్నమెంట్ పేరు మీదే ఉంటుంది, దాన్ని ట్రాన్స్ఫర్ చేయరు. అందులో ఫండ్స్ అలాట్ చేసుకొని స్వలాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవా సంస్థలు, వైద్య విద్యలో అనుభవం ఉన్న స్వచ్ఛంద సంస్థలు ఈ బిడ్లో పాల్గొని ఆ కాలేజీని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ మీద కాలేజీ కట్టాలి. కట్టిన తర్వాత అందులో ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి. ఎక్విప్మెంట్ పెట్టుకున్న తర్వాత స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకోవాలి. స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది. అదంతా వాళ్ళే చేసుకున్న తర్వాత 33 సంవత్సరాల తర్వాత ఈ మొత్తం ఎసెట్స్, ఆస్తులన్నీ కూడా ప్రభుత్వానికి ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోవాలి. ఇది పీపీపీ మోడల్ అంటే. అంటే 33 సంవత్సరాల నిర్వహణ కూడా వాళ్ళదే. ఇంత బర్డెన్ని తీసుకొని ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో ముందరకు వచ్చే సంస్థలకి మాత్రమే వీటిని అప్పగిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు అని చెప్పి అప్పటి వరకు ఫ్రీగా ఇచ్చిన మెడికల్ సీట్లని కూడా 20 లక్షలకి అమ్ముకున్నాడు. వాటికి రేటు ఫిక్స్ చేశాడు, వాటికి జీవోలు ఇష్యూ చేశాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇప్పుడు చెప్తున్నదేంటి? పేద విద్యార్థులకి వైద్య విద్య దూరం అవుతున్నది అని కదా నువ్వు వాదిస్తున్న వాదన.
మరి నువ్వు చేసింది ఏంటి? నువ్వు ఇచ్చిన జీవో 108 విషయం ఏంటి? నువ్వు ఇచ్చిన జీవో 109 విషయం ఏంటి? అంటే నువ్వు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లని అమ్ముకున్న వ్యక్తివి. నువ్వు అసలు అమ్ముతారా? గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లని అమ్ముతారా? ఏ గవర్నమెంట్ అయినా అమ్మిందా? నువ్వు అమ్మావు కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో 15,000 రూపాయలకి స్టూడెంట్కి కేటాయించాల్సిన ఎంబీబీఎస్ సీటుని నువ్వు 20 లక్షలకి పెంచిన నువ్వు వచ్చి ఈ రోజున కపట నాటకాలు ఆడితే నీ నాటకాలు నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. అందుకనే నువ్వు ఇదే కాదు, నువ్వు ఏ ఉద్యమాన్ని నువ్వు టేకప్ చేసినా అన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతాయి. సూపర్ అట్టర్ ఫ్లాప్లు అవుతున్నాయి. ఎవరు పార్టిసిపేట్ చేయటల్లా. నువ్వు 1,000 సంతకాలు ఈ మెడికల్ కాలేజీల విషయంలో 1,000 సంతకాలు అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి. ఏమైంది? ఎన్ని సంతకాలు పెట్టించగలిగావు? ఒక్కొక్క సంతకాన్ని 1,00,000 సార్లు జిరాక్సులు తీసినా కానీ 1,000 సంతకాలు కావట్లేదు. 1,000 సంతకాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టరు అని అర్థం చేసుకొని నువ్వు పక్క రాష్ట్రానికి వెళ్ళి తెలంగాణలో సంతకాలు పెట్టించుకుంటున్నావు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నది నీ పార్టీ. ప్రజలలో ఆగ్రహావేశాలు రగిల్చాలి అంటే వాస్తవాలు చెప్పాలి. అబద్ధాల మీద అసత్యాల మీద ఉద్యమాన్ని నిర్మిద్దాం అనుకోవటం నీ అమాయకత్వం అవుతుంది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు మొత్తం అన్ని రకాలుగా సమాచారాన్ని వాళ్ళకి వాళ్ళే సేకరించుకొని తెలుసుకుంటున్నారు. అందుకనే మనం చూస్తున్నాం చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చెబుతున్న అబద్ధాలు ప్రజలకి రీచే కావట్లేదు. ఎందుకు రీచ్ కావట్లేదు? ప్రజలు ఎక్కడికక్కడ బేరీజ్ వేసుకుంటూ ఉన్నారు. ఈ మెడికల్ కాలేజీలకి సంబంధించి చాలామంది వాడెవడో ఒక రౌడీ షీటర్ ఉంటాడు, ఆడు కూడా వచ్చి మాట్లాడుతున్నాడు మెడికల్ కాలేజీలు పీపీకి. మెడికల్ కాలేజీ అంటే ఏంది? ఏదో ఒకళ్ళెవరో ఒక ఆయన జోకేస్తున్నాడు. కరెక్ట్ టక్కన ఎంబీబీఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటో చెప్పురా నువ్వు అని. అంటే నీకు అసలు ఏమీ తెలీదు. ఒక అబద్ధాన్ని తీసుకొని ప్రచారం చేస్తున్నావు నువ్వు డబ్బులతోటి. ఆ డబ్బులు ఖర్చు పెట్టి చేసే ప్రచారాన్ని ప్రజల్ని నమ్మించడానికి నువ్వు శతవిధాల ప్రయత్నం చేసే నువ్వు పీపీపీ మోడల్లో టేకప్ చేసే మెడికల్ కాలేజీల గురించి నువ్వు ఎట్ట మాట్లాడుతావు? నీకు ఏం తెలుసు అసలు? ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా మీకు. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మెడికల్ కాలేజీల పేరుతోటి ఏం చేశాడో తెలుసా? చాలా చోట్ల పేద రైతుల్ని వాళ్ళని బెదిరించి ఆ ల్యాండ్లు వాళ్ళ పట్టా ల్యాండ్లని బలవంతంగా తీసుకున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. చాలా చోట్ల తీసుకొని వాడికి ఒక 10,000 రూపాయలు వాడికి ఇచ్చేసి దాన్ని 10 కోట్లకి ప్రభుత్వానికి అమ్మారు. రికార్డులన్నీ తారుమారు చేసి చాలా చోట్ల అమ్మారు. మొత్తం మెయిన్గా మీకు డైరెక్ట్ రెడీ రెకనర్ కావాలి అంటే బాపట్ల మెడికల్ కాలేజీలో చూసిరండి. వాళ్ళు పేద రైతులు వాళ్ళని తరిమేసి అక్కడి నుంచి ఆ స్థలం కబ్జా పెట్టి వైసీపీ నాయకులు ప్రభుత్వానికి అమ్ముకొని డబ్బులు చేసుకున్నారు. అటువంటి అక్రమ సంపాదన డబ్బులన్నీ పోగేసుకొని ముందర పెట్టుకొని ఈ మెడికల్ కాలేజీలకు మీద ఉద్యమాన్ని రగిల్చి ప్రజల్ని వ్యతిరేకంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీ డబ్బులతోటి మీ ధనబలంతో ఉద్యమాలు నిర్మించడం అనేది సాధ్యం కాదు. వాస్తవాలు లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు చేస్తున్న పని, నువ్వు చేస్తున్న అరాచకాలు, నువ్వు చేసిన గతంలో చేసిన అన్యాయాలు అక్రమాలు అన్నీ ప్రజలు మర్చిపోవటానికి ఇంకో 30 ఏళ్ళు పడుతుంది జగన్మోహన్ రెడ్డి. మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్లో వీటిని టేకప్ చేసి 2-3 సంవత్సరాల కాల వ్యవధిలోనే వాటిని పూర్తి చేయాలి. వాటి ద్వారా పేదలకి ఉచిత వైద్యం అందించాలి. వాటి ద్వారా వైద్య విద్యార్థులకి సౌకర్యంగా సీట్ల సంఖ్య పెంచాలి అని ఒక కృతనిశ్చయంతో కూటమి ప్రభుత్వం ముందరికి వెళ్తూ ఉంటే నువ్వు దానికి కాళ్ళకి తాళ్ళేసి వెనక్కి లాగే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. కానీ ప్రజల నుంచి మాత్రం ఎక్కడ స్పందన రావట్లేదు. అందుకనే పెడుతున్న ఖర్చంతా ఏమైపోతున్నది, మనుషులు ఎందుకు రావటం లేదు అని జగన్మోహన్ రెడ్డి మదన పడుతూ ఉన్నాడు. మరి వైసీపీ చేపడుతున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయని వారు చెప్పినట్టుగా సూపర్ సక్సెస్ కాదు, సూపర్ ఫ్లాప్ అవుతున్నాయని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.